హనుమంతుడు పిల్ల చేష్టలతో అల్లరి ఎక్కువ అవడంతో అంజనాదేవి హనుమంతుడి దగ్గరికి వచ్చి, నీకు వయస్సు పెరిగింది, విద్యను అభ్యసించి సమయం కూడా వచ్చింది కాబట్టి సూర్యదేవుడి దగ్గరికి వెళ్లి నువ్వు విద్యను అభ్యసించి తిరిగి రా అని చెప్పి పంపించేస్తుంది. దాంతో హనుమంతుడు సూర్యదేవుని ప్రార్థించగానే సూర్యుడు హనుమంతుడి ముందు ప్రత్యక్షమై, ఏం నాయనా, ఏం కావాలి నీకు అని అడుగుతాడు. అప్పుడు హనుమంతుడు, నాకు సకల విద్యల్ని నేర్పించండి అని కోరుకుంటాడు. కానీ దానికి సూర్యుడు ఒప్పుకోకుండా, ప్రతిరోజు పని ఉంటాది కదా, నీ కోసం నేను ఇక్కడికి వచ్చి నేను ఎలా నేర్పించగలను అని అడుగుతాడు. దానికి హనుమంతుడు, నేనే మీ దగ్గరికి వస్తాను, నా చిన్నప్పుడే నేను మీ దగ్గరికి వచ్చాను కదా అని అంటూ తన శరీరాన్ని చాలా పెద్దదిగా పెంచి చూపిస్తాడు. ఇక దాంతో సూర్యుడితో హనుమంతుడిని శిష్యునిగా అంగీకరించి తనతో పాటు తీసుకెళ్లిపోతాడు. సూర్యుడి దగ్గర పెరుగుతూ అన్ని విద్యల్ని నేర్చుకుని తిరిగి ఇంటికి వచ్చే ముందు గురు దక్షిణ కింద మీకు ఏం కావాలి అని అడుగుతాడు. దానికి సూర్యదేవుడు, నా కొడుకు అయిన సుగ్రీవుడు కిష్కింధవనంలో ఉన్నాడు, నువ్వు ఎప్పటికీ సుగ్రీవుడికి అండగా ఉండని చెప్పి మాట తీసుకుంటాడు. అప్పటి నుండి హనుమంతుడు సుగ్రీవుడికి అండగా ఉంటాడు. అందరూ జై బజరంగబలి అని చెప్పి లైక్ చేసి, షేర్ చేసి